ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం చిత్తూరు నగరంలో బీజేపీ పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ యువత ఏదో ఒక లక్ష్యంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దీనికి స్ఫూర్తిగా దేశ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అతి చిన్న వయసులో స్వామి వివేకానంద ప్రపంచ దేశాల కొనియాడు ఏ విధంగా ఎదిగారని అదే స్ఫూర్తితో యువత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత విద్యాశాఖ అధికారి చిట్టిబాబు, ఏబీవీపీ జాతీయ నాయకులు పూజారి, బాక్ నాయకులు పవన్ కుమార్, బాజీ, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. కోసం ఏబీవీపీ నిరంతర విద్యార్థుల కోసం పోరాడుతూ ఈరోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 76వ వసంతాలు పూర్తి చేసుకొని ఏబీవీపీ ఆఫీసర్ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ గారు వచ్చారు. 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుచు. ఈరోజు ఏబీవీపీ విద్యార్థుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మాట్లాడే ఈ అవకాశం కల్పించిన ఈ ఏబీవీపీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనమందరూ కూడా ఇప్పుడు మీరందరూ చూసినట్టు వివేకానంద ఏం చేసినామనేది కాదు, అతి తక్కువ సమయంలో ప్రపంచానికే ఒక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి వివేకానందుడు. కాబట్టి మీరందరూ కూడా యువత ఎప్పుడు కూడా కొందరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువ షార్ట్ టర్మ్ శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, వివేకానంద కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, అనేక మంది అలెగ్జాండర్ కావచ్చు, అంటే రకరకాల అనేక మార్గాల్లో తక్కువ వయసులోనే గొప్ప చరిత్రతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఎవరైతే యువతగా అభివృద్ధి చెందినారో వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా ఇంకా అనేక మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.